గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల ఎడిట్స్ అండ్ బ్లాగ్స్. తెలంగాణలో చుట్టాలు వస్తే చాలు నాన్ వెజ్ లేనిది చుట్టాలకి మర్యాద చేసినట్టు కాదు. సో అలాంటి చికెన్ మనం రోజు ఒకటే విధంగా చేసుకుంటే బాగుంటుందా? బాగుండదు. కాబట్టి ఈరోజు చుక్క వాటర్ కూడా వేయకుండా టేస్టీగా చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో వీడియోలకైతే వెళ్ళిపోదామా? సో దానికంటే ముందు అయితే మనం చిన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్, టమాటోస్, కొత్తిమీర అండ్ ఎల్లిగడ్డ మాత్రం అప్పుడే దంచి పెట్టేసుకోవాలన్నమాట మంచిగా. సో ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఆ తర్వాత మనం ఆల్రెడీ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, మంచిగా ఇలా ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. అండ్ లైట్గా పచ్చివాసన పోయిన తర్వాత చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇది కూడా మంచిగా కలుపుకోవాలన్నమాట. లైటిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత మనం అప్పుడే దంచి క్రష్ చేసుకున్న వెల్లుల్లి మంచిగా దంచుకొని అందులోకి వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని అది కూడా కలుపుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకున్న టమాటోస్ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మొత్తం టమాటోస్ అందులో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత కొంచెం అది మగ్గిన తర్వాత మనం వాష్ చేసుకున్న చికెన్ అయితే అందులోకి యాడ్ చేసుకోవాలి. మనం చికెన్ ఎప్పుడైనా సరే ఉప్పు వాటర్ తోటి అంటే సాల్ట్ వాటర్ తోటి వాష్ చేసుకొని అందులోకి వేసుకోవాలి. అందులో వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత అలానే కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం మగ్గనియాలన్నమాట. సో మూత పెట్టకుండానే కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మనం స్పైసీకి తగినంత కారం అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మేమైతే స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి మేము 3 స్పూన్స్ వేస్తాము ఖచ్చితంగా. అండ్ సాల్ట్ కూడా 2 స్పూన్స్ వేసుకుంటాము. కరెక్ట్గా సరిపోవాలి కాబట్టి కారంకి దానికి. సో మంచిగా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక మళ్ళీ 10 మినిట్స్ నార్మల్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ మంచిగా బయటికి తేలే వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అయి ఉంటే డూ చెక్ మై ప్రీవియస్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మంచిగా కుక్ అయిన తర్వాత మళ్ళీ కొత్తిమీర యాడ్ చేసుకొని ఇక్కడైతే ఎవరెస్ట్ వారి చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ రోజు అయితే కొంచెం డిఫరెంట్ టేస్ట్ తోటి తినాలి అనేసి ఈ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. సో మంచిగా అది కూడా యాడ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని లైట్గా కలుపుకొని ఇంకో మరో 10 మినిట్స్ అలానే మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటే టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో ఇక్కడైతే మంచిగా మసాలా వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉండి ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్టీగా అయితే అయిపోతుంది. ఇక్కడ చికెన్లో ఒక్క చుక్క కూడా వాటర్ వేయలే అనమాట మనం. ఈ వీడియోకి కూడా లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా వేడి అన్నం పెట్టుకొని ఇంకా మనం చేసుకున్న చికెన్ వేసుకొని మంచిగా కలుపుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. అండ్ చెప్పాలంటే ఇక్కడ లాస్ట్కి నేను చెప్తాను ఏం జరిగిందో. సో మంచిగా కలుపుకుంటున్నాను అనమాట. వేడి అన్నంలో కలుపుకుంటూ కూడా చేతి కాలుతుంది, కానీ చాలా బాగుందనమాట. ఇంకా టేస్ట్ చూద్దాం అనేసి నోట్లో పెట్టుకోగానే ఏమైందంటే చాలా స్పైసీగా ఉందన్నమాట. కొంచెం స్పైసీ ఎక్కువ అనిపించింది. కొంచెం లెమన్ పిండుకుంటే సరిపోతుంది అనమాట. ఒకవేళ స్పైసీ ఎక్కువ ఉంటే మాత్రం లెమన్ పిండుకుంటే సరిపోతుంది. సో బాగుందా రెసిపీ. ఒక్క చుక్క వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మంచిగా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చింది. సో చాలా బాగుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇలానే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.